హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ బాల. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరితో పాటు ఒక మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడి నుంచి నా లాగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి. లేవగానే వాకిలి కడిగి ముగ్గేసుకున్నానండి. చూడండి ఎంత ఎండగా ఉందో. వాకిలి కడిగి ముగ్గేసుకున్నానండి. ముగ్గేసుకుని ముగ్గు మీద పసుపు కుంకుమ పెట్టుకుంటే ముగ్గుకి ఎంత కళ వస్తుంది కదండి. నా ముగ్గు నచ్చిందా అండి? నా ముగ్గు నచ్చితే నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద పాలు పెట్టుకొని ఆయిల్ కింద టిష్యూ పేపర్స్ వేసి మొత్తం శుభ్రం చేసి పక్కన పెట్టేసి కాఫీ కలిపి తాగేసినాక ఇల్లు మొత్తం ఊడ్చుకొని మొక్క పెట్టు మోపు పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా తుడుచుకొని మోపు పెట్టుకున్నాను. మోపు పెట్టుకొని టిఫిన్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ పొయ్యి మీద అయితే ఇడ్లీ పెట్టుకున్నాను. ఇడ్లీ పెట్టుకొని ఇక్కడ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఇన్స్టెంట్ చట్నీ అండి. తొందరగా రెడీ అయిపోద్దండి. కొబ్బరి ముక్కలు, వేపిన శనగపప్పు, జీడిపప్పు, కొద్దిగా అల్లం ముక్క, జీలకర్ర, పచ్చిమిర్చి ఇలాగా అన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టించుకొని తాలింపులు వేసుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది. టిఫిన్ రెడీ చేసి తొందరగా మా బాబుకి రెడీ చేసి టిఫిన్ పెట్టేశానండి. టిఫిన్ పెట్టేసి మా బాబుకు స్కూల్ దగ్గర దింపేసి అలా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక అన్నం పెట్టేసాను. అన్నం అయిపోయింది. ఇక దొండకాయలు దుంప ఫ్రై చేశాను. కూరగాయలన్నీ దేంట్లో దానికి సర్దేశాను. లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాం. టేక్ కేర్. బాయ్ బాయ్. చెప్పడం మర్చిపోయాను. ఒక లైక్ చేయండి.